దేవుని దగ్గర పెట్టేసిన తర్వాత టక్కిని తీసుకొని వెళ్ళేవారు. అయితే అక్కడ అననీయ సభ్యులు ఏం చేస్తున్నారు? ఇద్దరు బతుకున్నారు. బతుకొని అక్కడ ఏం చేసినారంటే, అక్కడ ఆ పేతురు ఆ అపొస్తలుల దగ్గర, ఆ బోధకుల దగ్గర అబద్ధం చెప్పినారు. ఏం చేసినారు? అబద్ధం. గింటే వచ్చింది. మరి వాళ్ళని కూడా అనేకమంటాం కదా, గింటే. మీరు దేవుని ఎందుకు మోసం చేస్తున్నారు? మీ ఇంటికి వచ్చిన తర్వాత చదువుకోవచ్చు. మీరు దేవుని ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఏమంటున్నాడు మలాకీలో? దేవుని వద్ద దొంగిలిస్తూ ఉన్నారు. అది అక్కడ పొందేటటువంటిది. కనుక దేవుడి సన్నిధిలో ఆ వాక్యం పొందలేకపోతే ఇటుగాక దీనిలో మనకు రావు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కింద చూసినట్లయితే ఇంకా మరీ కఠినంగా చెప్తారు. చదవమా. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మీరేమైనారు? శాపగ్రస్తులై ఉన్నారు. నా ఎందుకు అనేసి అంటే ప్రియులారా, ఎందుకు అనేసి అంటే, ఇక మనం దేవుని దగ్గర దొంగిలించినప్పుడు దేవుడు మన దగ్గర ఏం చేస్తాడు? కదా, ఒకటే జ్ఞాపకం చేస్తారు. దారం వస్తూ ఉంది కదా, దారం వస్తుంది. ఆ దారం వస్తూ ఉంటే ఒక మట్టి పెద్ద దారం మీద పడ్డది కదా, దారం మీద పడ్డది. ఆ దారం మీద పడ్డప్పుడు ఆ మట్టి పిల్ల అడ్డం ఉంటుందా లేకుండా సాఫ్ అవుతుందా? అడ్డమవుతున్నది. అడ్డమైనప్పుడు ఏమవుతుంది? దారం ఆగిపోతుంది. దొంగిలిస్తున్నామంటే మేము ఏమో దొంగిలిస్తున్నాం అనుకుంటారు. కానీ ఎప్పుడైతే దీవెనలు రెడీగా ఉన్నాయో, దీవెనలు రెడీగా ఉన్నాయో, మీ హృదయం మోసకరమైందైతే, మీ హృదయం అంధకారమైందైతే, ఇదిగో అక్కడ ఆ యొక్క మట్టి పెద్ద పడ్డట్టే అది వచ్చే దార అయిపోతుంది, ఇనికిపోతుంటది కదా. అప్పుడప్పుడు అంటాము, ఎన్ని వానలు పడ్డా కానీ బోరు పోతుంది అని అంటారు కదా. సీటు ఇంతకుముందు ఇంత పోసిన బోరు గింత పోస్తున్నది, గింతే పోస్తున్నది. మీరు ఎవరేమనుకోద్దని దయచేసి దేవుని సన్నిధానంలో మీరు యథార్థంగా ఉన్నట్లయితే అంత యథార్థంగా నీకు దీవెనలు వస్తాయి. అంత యథార్థంగా దీవెనలు వస్తాయి. కనుకనే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా, వారిద్దరూ, ఆ భార్య భర్తలు ఇద్దరు దేవుని దగ్గర మోసం చేసినారు. మోసం చేయగానే ఇద్దరు చనిపోయినారు. ముందు భర్త చనిపోతాడు, అయిన తర్వాత భార్య చనిపోతుంది. వచ్చే దీవెన అక్కడ నిలిచిపోయింది ప్రియులారా, నిలిచిపోయింది. కనుకనే ఆ మాటలు ఇక్కడ అంటాడు. ఇంకో నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, మన బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నారు, మోసపోయిన ఆయన. ఎవరు చెప్తారా? మోసం చేసిన ఆయన, దేవుని ఉగ్రతకు లోనైన ఆయన. ఇదే పట్టకాంతంలో ఇంతకు ఏం చెప్తున్నా మీకు గుర్తు రావాలి. చెప్పాలి కొట్టండి ఒకసారి గట్టిగా. ఎవరు? యథార్థమైనటువంటి హృదయం ఎవరుకుంది? ఏబేలుకుంది. కల్మషమైనటువంటి హృదయం ఎవరుకుంది? కాయినుకుంది. దీవెన పొందడానికేమో ఏదో రెడీగా ఉన్నాడు, శాపం పొందడానికి ఆయన కుట్ర పన్నుతూ ఉన్నాడు. ఎవరు? అన్నదమ్ముల ఇద్దరు, ఒకటే కుటుంబం, ఒకటే ఇల్లు. వీళ్ళ జాగ్రత్త. దేవుని సన్నిధానం
యథార్థమైనవి రావాలా, యథార్థమైనవి రావాలా. ఆ స్థితిపట్లో మనం ఉన్నప్పుడే ఇదిగో ఆ నిదర్శనం మనకు కనపరచబడతా ఉంది, ఆ నిదర్శనం మనకు కనపరచబడతా ఉంది. కనుక అక్కడ మరి ఇక కాయనికి కోపం వచ్చేసి కదా ఏమన్నాడు చంపేసినాడు. దేవుని ఉగ్రత కాయని మీదకి వచ్చింది. ఆ రోజులలో కాదండి, ఈ రోజులలో కూడా ఉన్నారు. మన పేపర్లలో ఎన్నో చూస్తుంటాం. మీరు ఒక మొన్న వీడియో చూసిండవచ్చు. కన్న కొడుకే సెల్ ఫోన్ కొనియకపోతే కిడ్నాప్ నాటకం ఆడింది. తన దోస్తులతో బట్టి కిడ్నాప్ అయింది. కిడ్నాప్ అంటే వాళ్ళ దోస్తులకి ఫోన్ చేసి, వాళ్ళ నాన్న ఫోన్ చేసి, మాకు ఇన్ని లక్షలు కావాలా, ఆయన తర్వాత ఇన్ని వేలు కావాలా, ఆయన తర్వాత ఇది కావాలా. ఆఖరి దిగే లోపల వాళ్ళు పట్టుకున్నారు. తండ్రి పోయి పోలీసులకు ఇయ్యగానే పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు. ఎందుకు ఈ మాటగా మాడినారో బాబు, ఇది ఎందుకు చేసినవారు అంటే మా డాక్టర్ సెల్ ఫోన్ కొనియాలి. ఎటువంటి కుమారుడు తయారైంది ఇది? ఆ చూపిస్తామని తల్లిదండ్రుల జాగ్రత్త మీరంటాడు. పిల్లల ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే అక్కడ మోసకరమైనటువంటి జీవితం రావడానికి దేవుడి సన్నిధానంలో ఇది అబద్ధములతో నడిపించుకోవడానికి తల్లిదండ్రులు అందుకు కారణమవుతున్న ఈ రోజుల్లో కనుక జాగ్రత్త అంటారు. పిల్లరా, దేవుని సన్నిధి పొందవలసినటువంటి భాగ్యం ఇదిగో యథార్థమైనటువంటి సమర్పణ. ఇక్కడ ఇంకో విషయం నేను జ్ఞాపకం చేస్తాను పిల్లరా, కింద చదువుకోవాలనే. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులలో తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు మీకు పట్టజాలనని విస్తారమైనటువంటి దీవెనలు కురిపించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్వామికి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నీవు దేవాలయంలోనికి యథార్థంగా తీసుకొని వచ్చినటువంటి కానుక నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తూ ఉంది. దేవాలయానికి యథార్థంగా తీసుకొచ్చినటువంటి నీ హృదయం నువ్వు ఎంతగానో ఆస్వాదింపబడతా ఉంది. కనుకనే ఆ సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ప్రియ బిడ్డలారా, ఈ కోతకాల పండుగ దశమ భాగ సమర్పణ. నేను నిన్ను బట్టి ఒకటి జ్ఞాపకం చేస్తాను పిల్లరా. ఒక సహోదరుడు ఉన్నాడు. సహోదరుడు మరి చిన్నగా ఎల్కేజీ మొదలుపెట్టినాడు. స్కూల్ ఉంటుంది కదా ప్రైవేట్, ఎల్కేజీ మొదలుపెట్టినాడు. ఇద్దరు భార్య భర్తలు, ఇద్దరు బిఎడ్ ట్రైనింగ్ చేసినారు. ఇద్దరు మరి ఆ యొక్క స్కూల్ను ఇద్దరే మొదలుపెట్టినారు. ఇద్దరే చెప్పాలా ఎల్కేజీ ఆ యొక్క చిన్నపిల్లలకు. ఆ యొక్క వచ్చిన దానిలో దశమ భాగం సమర్పించారు. ఎంత వస్తే అంత సమర్పించారు. అది పక్కన తీసి పెట్టారా, నెల కాగానే పక్కన తీసి పెట్టారా, నెక్స్ట్ వారం ఆ యొక్క వారం ఫస్ట్ మొదటి వారం ఏదైతే వస్తుందో ఆ వారం పోవాలో సమర్పించుకోవాలి. ఎల్కేజీ మొదలు పెట్టినటువంటి ఆ యొక్క భార్య భర్తలు, ఆ కుటుంబము ఇప్పుడు డిగ్రీ కాలేజ్ క్లియరెన్స్ వచ్చింది గవర్నమెంట్. సంగారెడ్డి ప్రాంతంలో ఇట్ ఈస్ ఫస్ట్ క్లాస్
డిగ్రీ కాలేజ్. వారి నెల కానుక ఎంత తెలుసా అండి? 10,000 రూపాయలు. వాళ్ళు జనరల్గా వేసే కానుక కాకుండా నెల కానుక, దశమ భాగం 10,000 రూపాయలు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నాంటే, మనకు దేవుడు ఇస్తా ఉన్నాడు, దేవుని దగ్గరికి తీసుకురావడానికి భయపడుతూ ఉంటాం. ఎందుకు ఇస్తాం అనే పరిస్థితి. కొంతమంది ఏదంటే కథ అయిపోయింది, రేపు వచ్చినా చూసుకున్నాంలే అనేటోళ్ళు కొంతమంది నాయకులు. అది రేపు పోతుంది, ఎల్లుండి పోతుంది, గత సంవత్సరం గడుస్తుంది, ఇంకా కానుక. నేను వచ్చిన 2వ సంవత్సరంలో ప్రతి ఇంటికి కార్డు ఇచ్చిందా? ఎన్ని కార్డ్స్ నా దగ్గరికి వస్తున్నాయి? దశమ భాగం కానుక ఎన్ని ఇస్తున్నాయి? ఇప్పుడు చెప్పాలంటే 2, 3, 4. ఒకటి పుష్పలత, ఒకటి వెంకటమ్మ. దీవెన ఉన్నదా? దీవెన నెల సంవత్సరం కానుక ఒకటిసారి కట్టేసింది మనం. ఆయన తర్వాత శాంతన్న. నెల కానుక దశమ భాగం. ఇక్కడ ఏమంటారు? మరాఠీలో మీరు దొంగిలిస్తున్నారు అంటే. మీరు నమ్ముతారో నమ్మరో పెరిగారా? ఉద్యోగస్తులు చేసేటటువంటి జీతంలో వచ్చేటటువంటిది ఆ దశమ భాగం తీసుకు ఒకవేళ ఆదివారము మరి ఉంటే ఆదివారం వేస్తాను, లేకుంటే బైబిల్లో పెట్టేసి ఆ దశమ భాగం తీసిన తర్వాత తగ్గింది తను వాడుకుంటాడు. మొట్టమొదటి అయితే దేవుని యొక్క బైబిల్లో ఆ మొత్తం సాలని తీసుకొచ్చి పెట్టారు. అందుకోసమే వారు అభివృద్ధికి చెందుతూ ఉంటారు, ఆశీర్వాదములకు కారణమవుతూ ఉంటారు. కనుక దేవుడు సన్నిధి అది మనము పొందేటటువంటిది. ఇవన్నీ చెప్పేదో ఏమంటారు? చెప్పిండ్రా, సందపరకే చెప్పిండ్రా అని అంటారు. నేను పెళ్ళిలో ఇచ్చేటటువంటి సంద దేవునికి అవసరం లేదు. యథార్థంగా దేవుని సంతానికి రావాలి. ఏసై అంటారు, ఒక ఆయన సంత పట్టుకుని వచ్చినాడు, ఏసై గుర్తు చేస్తా ఉన్నారు. ఇంకో విషయం నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మలాకి 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు, నా ఆజ్ఞను ఆలకింపకయు, నా నామమును గణపరచునట్లు మనపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల, మనస్సు పూర్తిగా దాన్ని ఆలోచింపక ఉండినట్లయితే నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలములను శపింతును. నేను చెప్తున్నాను, దేవుని వాక్యం కంఠసంత కాంతల విషయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దశమ భాగ సమర్పణ. ఇక్కడ మలాకిలో దేవుని యొక్క ఆజ్ఞ అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది, దేవుని నడిపింపు చేయబడతా ఉంది. ఇంకేమంటారు తెలుసా? చాలా గొప్ప విషయం. చదవమని మీరు దానిని మనస్సులకు తెచ్చుకొనరైతిరి కనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటుంది. మిమ్మును బట్టి విత్తనములు వేతును, మీ ముఖముల మీద పేడ వేతును, పన్నులలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును, పేడ ఊడ్చి వేసిన స్థలములకు మీరు ఊడ్చి వేయబడుదురు. ఏమంటారు? మీరు విత్తినటువంటి విత్తనము మీద నేను శపించదనంటాడు. విత్తనం మీద. విత్తనం అంటే తెలుసు కదా? ఏం చేస్తామండి? అయిపోయింది అంత మంచిగా ఈసారి గట్టుకెక్కి రానిగా ఏ గల వేస్తాడు. తీర తూర్పల పట్ట లోపల ఏమైతే నుంచి విత్తన తూర్పల పట్ట లోపల
కొట్టుకోపోయినట్టు కొట్టుకోబోతుంటది. 4 సంచులు వచ్చేది సంచినారా, ఒక సంచి 2 సంచులు వస్తుందా? ఎందుకు అని ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ చెప్తాను, మీరు విత్తినటువంటి విత్తనం మీద నేను పరిశీలిస్తాను, చూపిస్తాను. మన హృదయాలు, మన ప్రవర్తన, మన చెడు ఆలోచనలు లక్షలు సంపాదించవచ్చు, మీ కుటుంబంలో చిల్లి గమ్మ ఉండదు. కోట్ల ఆస్తి భూమి కలిగినవచ్చు, 2 ఇత్తులు ఇంట్లోకి రావు. 2 ఇత్తులు ఇంట్లోకి రావు. ఎట్లా రావు? మనం ఇప్పుడు అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటాను. ఎందుకంటే అంటే కదా, అబ్బా ఈసారి పత్తి పోయితే పోయింది కానీ పంటనన్నా వస్తుంది ఆశపడ కదా. అసలు పత్తి అయితే పోయింది, వర్షాలకు పత్తి అయితే పోయింది, ఆయన కొట్టపోయింది, అది కొట్టపోయిందేమో కానీ కనీసం వడ్డానికి వస్తాయి. తీర మంచిగా పండే దానికి వాడికి పడే కొన్నేమో అన్ననే కొట్టవా, కొన్నేమో తర్రలా. అదే లేదు, అబద్ధం చెప్తున్నానా? అబద్ధం చెప్తున్నానా? మనమే కాదు, చాలా మంది రైతులు అయ్యా దిగుబడి ఏం లేదు. దీనికి కారణం ఎవరు? భూమి. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు అంటే నువ్వు నేనే. దీనికి కారణం ఎవరు? నువ్వు నేనే. కనుక ఈ యొక్క ఆజ్ఞను పాటించేటటువంటి బిడ్డలుగా మనం స్థిరపడాలి. అది సమానమైనటువంటి దేవుని పరిపాలనలో నీవు సిద్ధపడాలి, నేను సిద్ధపడాలి. నీవు సిద్ధపడాలి, నేను సిద్ధపడాలి. కనుక ప్రియులారా, ఆ యొక్క నడిపింపు మనం పొందినప్పుడు ఇదిగో మనం ఆశీర్వాదం కారణమవుతాం. ఒక విషయం నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. అధ్యాయం అంతా దీని గురించే ఉన్నది, కానీ మొదటి 2-3 వచనాలు, ఆయన తర్వాత 15, 16, 17 వచనాలు నేను మీకు చూపిస్తాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, జ్ఞాపకం చేస్తాను, సమస్త జనుల కంటే నశిస్తాడట. ఎవరు ఆజ్ఞ అంటే? ఆజ్ఞ ఎవరికి? ఎవరు ఆజ్ఞ అంటే? మనుషుల ఆజ్ఞ కాదు, మనుషుల ఆజ్ఞ కాదు, దేవుని ఆజ్ఞ వింటే మనుషులందరికంటే ఎక్కువ ఇస్తారు. అక్కడ కిందికి మీరు చదివినట్లయితే ప్రియులారా, పొలంలో విత్తనం ఎత్తదమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు. పట్టణం మంచి పేరును సంపాదించుకున్నవారు కొన్యాడబడతారు కదమ్మా, హెచ్చపడతాడు. అదే మనం కష్టపడి మన దేవుని భయభక్తులు పట్టణం అంతా కూడా ఏ లీడర్షిప్ లో కానీ ఇట్లా చేసిండు, ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, ఇట్లా చేసిండు. కొంతమంది అయితే డబ్బులు వచ్చి మరి పొందుతూ ఉన్న కొన్ని విషయాలు అది కాదు. పట్టణంలో ఆశీర్వదింపబడడం అంటే నేను మంచి నడవడి గల మరి పురుషులుగా స్త్రీగా ఉంటే దేవుడే నిన్ను ఎన్నుకుంటాడు, దేవుడే నిన్ను ఎన్నుకుంటాడు. కనుక ఆ నడిపింపు దేవుడు ఇస్తూ ఉన్నాడు, ఆ నడిపింపు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇంకో ఇందులోనే ఇంకో విషయం నేను జ్ఞాపకం చేస్తాను పిల్లరా.
అది పని చేయండి అన్న దాంతో. ఇంకో విషయం నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయము. ఇప్పుడేమో ఆశీర్వాదం చూసినాం కదా, దేవుని మాట వింటే ఆశీర్వాదం చూసినాం. పట్టణంలో ఆశీర్వదిస్తున్నారు, గోపాలంలో ఆశీర్వదిస్తున్నారు, గర్భఫలం ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఆయన తర్వాత ఈ యొక్క అన్నిట్లో కూడా నీకు ఆశీర్వాదము వస్తుంది అని చెప్పినారు. ఈ 15వ వచనం నుండి చదవండి. 3 వచనాలు 17, 16. నేను మీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనగలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఏంటట శాపం? ఏం చేస్తే దేవుని మాట వినని ఆయన మాట కదండి, బోధకుల మాట కదండి, నాయకుల మాట కదండి. దేవుని మాట వినకపోతే ఈ శాపములన్నీ కూడా మన కుటుంబానికి మనకు సంభవిస్తూ ఉంటాయి. పట్టణంలో నీవు శపింపబడదువు. చూడండి, పట్టణంలో ఆశీర్వాదం ఉన్నది, శాపన ఉన్నది. పొలంలో నీవు శపింపబడదువు. పొలంలో శపింపబడదువు. నీ గంపయు పిండి తీసుకు నీ తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు. లోపలికి వచ్చినప్పుడు శపింపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడతావు. యేసు ప్రభు అంటారు, మీరు శాపగ్రస్తులు కాకూడదు. దేవుని శాపానికి మీరు గురి కాకూడదు. ఎందుకంటే ఇదిగో నేను నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదించుకున్నా కాబట్టి మీరు నా సంఘం కాబట్టి మీరు శాపానికి గురి కాకూడదు. కనుకనే అక్కడ జ్ఞాపకం, దైవ పరిపాలన కొరకైనటువంటి మరి శ్రమానుభవము ద్వారా మనము ఆశీర్వాదముల కారణం కావాలి, కానీ శాపానికి కారణం కావద్దు అని దేవుని మాట మరి జ్ఞాపకం చేస్తూ ఉంది కదా. దేవుని మాట అనుకుంటున్న ఫిలిప్పులో మన పేరుపడి పాఠంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయము 27, 28 చదవండి. నిజముగా అతడు రోగి అయి చావనకు సిద్ధముగా ఉన్నాడు. దేవుడు అతన్ని కనికరించు. చూడండి, చావటందుకు సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఏమైపోయింది? అక్కడ కనికరింపబడ్డాడు. వీళ్ళ కొంతమంది ఉంటారు, డాక్టర్ ఏమంటారంటే నమ్మకం లేదు, కొన్ని ఇంటికి అంటారు. ఏ నమ్మకం లేదు, ఏదో కొన్ని దినాలు మాత్రమే మీరు ఇంటికాడ పోయి ఏమైనా చేసుకోవచ్చు అంటారు. ఒక ఆమె అట్లే వచ్చింది నా దగ్గర, అంటే వేరే ఊళ్ళో ఉన్నా. నేను ఒకటే మాట అన్నాను, సరే నువ్వు ఎట్లా ఇక డాక్టర్ చెప్పేసింది కదా, ఆ 4 దినాలు పోయి మెదక్ పిల్ల పడుకోను. ఆ 4 దినాలు పోయి నేను మెదక్ సెంట్రల్ ప్యాసెంట్లో ఉంది, మెదక్ పిల్ల పండుకో. అక్కడ పిలిగ్రిమ్ సెంటర్స్ ఉన్నాయి, అంటే అక్కడ ఉండేందుకు అక్కడ పడుకొని ప్రతి దినం పోయిపో అని చెప్పిన. డాక్టర్ ఇయ్యలేనటువంటి స్వస్థత, ఆ బిడ్డ స్వస్థత పొంది తిరిగి చక్కగా నా దగ్గరికి వచ్చేసి, అయ్యా నేను బాగైనా చావనున్నటువంటి రోజు ఇదిగో స్వస్థతనిచ్చేటువంటి దేవుడు యేసయ్య. బలహీనమైనటువంటి వాడిని బలపట్టినటువంటి దేవుడు యేసయ్య. కనుక దానిలో ఈ సత్యము ఉంది. శ్రమానుభవిస్తే దేవుని పరిపాలనలో వీడిని గొప్పవారిగా ఉంచావు. కనుక ఆ యొక్క మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో ఆ యొక్క చిత్తపాటు సావాసంలో ఉన్నాడు. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అక్కడ ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. 39, 40 వచనం చదవండి.
మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, మిమ్మల్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. కలయిక జీవితం. గురువులకు అంటే శిష్యులకు ఒక మాట ఇచ్చి ఉన్నారు. చెప్తారా ఈ మాట ఇచ్చిండు? శిష్యులకు మీరు లోకంలోకి వెళ్ళి సభలు కొట్టండి, ఎవరు చెప్పిందో చేయిస్తామని కదా ఎలా చేస్తున్నారట. ఆయన పోయి సువార్త పోయి తిరిగి రాగానే తిరిగి వచ్చేటప్పటికి ఎవరైతే హేళన చేసినారో వాడు గొంతులు పోయినారు. గొంతులంటే మాట రాలే, మాటలు రాలే, మాటలు రాలే. పిల్లల జాగ్రత్త, జాగ్రత్త. అది శ్రమానుభవమైనటువంటి సత్యం, శ్రమలో ఉన్నటువంటి సత్యం. ఇదిగో పరిపాలనలో దేవుడు నీచంతనం వస్తున్నాడు. ఇప్పుడు మనం పాడినటువంటి పాటల్లో ఒక 2 విషయాలు ఉన్నాయి, చెప్తారా? మనం పాడినటువంటి పాట ఆ 2 విషయాలు కూడా, ఆ 2 విషయాలు ఉన్నాయి, చెప్తారా? ఇప్పుడు నేను వాక్యం రాకముందు ఏ పాట పాడినా? అయ్యా అయ్యా $573 తీసుకురండి. దీంట్లో ప్రాముఖ్యంగా రెండు వచనాలు రాయబడినాయి. అయ్యా వచనాలన్నాను, వచనాలన్నా ఆ వచనాలు మీరు చెప్పాలి. ఇలా చూడండి, 4వ వచనం, 4వ చరణం. సంఘ సేవకు సొమ్ము సమకూర్చమా ఉన్నదా? సంఘ సేవకు అరే వాడికి ఇస్తేందిరా, వాడు వింటాడు, వాడికి ఇయ్యదు. ఈ ప్రదక్షిణ వెళ్ళినటువంటి వాడికి ఇంకేం అర్థమైంది? ఇక వాడు శాపగ్రస్తుడు కాకపోతే మంచి ఆశీర్వాదం పొందుతాడా? ఇక్కడ ఏమంటారు చూడండి, 4వ వచనంలో సంఘ సేవకు సొమ్ము సమకూర్చమా, క్రీస్తు సంఘము యొక్క అక్కరలని తీర్చడమా. అయ్యా మనల్ని మరి ఇట్లా చేద్దాం అంటే అయ్యగారు చేద్దామంటారు, నిజమే. అబ్బా అయ్యగారు ఏమనుకో, అబ్బా ఎంత మంచి మాట చెప్తుండ్రా, ఇక మునేసేట ఎక్కి కూర్చోవాలి. తెలుసా మునిగేటట్టు? దగ్గర మునిగేటట్టు నాయకుడు ఏం చేసినట్టు ఏగా మునిగైతే మరి పోతారు నా చెప్పేసి దబ్బా 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 మునిగేటట్టు ఎక్కిన ఆ బొమ్మాయి కళ్ళ కింద పుడుకుమన్న మునిగే కంటే గట్ట గట్టిగా ఉండదు ఉండదా? అందుకనే మునిగేటట్టు ఎక్కిన పైన అంటారు చాలా మంది. ఇక అడ్డగట్టిగా ముందే ఏం చేస్తాడు, ముందే చెట్టు ఎక్కిపోతాడు. ఆ రాడు ఇయ్యడు, అది కాదు. ఇచ్చిన వాళ్ళు కూడా ఇయ్యనియరు, ఇచ్చిన వాళ్ళు కూడా ఇయ్యనియరు. ఇక్కడ అది అక్కడ తీర్చాలనేసి అంటే మీరు సమర్పించుకోవాలి దేవుడికి. ఇంకా వచ్చిన ఉంది, మీరే చెప్పాలి. అందులోనే ఇంకో వచ్చామని చెప్పాలి.
తొందరగా అయిపోవాలంటే మీరు తొందరగా చెప్పాలి. మరి 4 అవుతున్నది. ఐదవ వచనం, 5వ చరణం. ప్రతి ఆదివారం మది శుద్ధిస్తామా కదా. ఇక్కడ ఇంకేమంటారు? దీన్ని ప్రతి సంగతులు చేయ ఓదిస్తున్నామా? నేను మా గృహవేళ పండుగకు ఇగో కరోనా ఉంది, కష్టమైతుంది, ఇంటికి రావాలని కష్టం. మేము ఇంటిదాకా రాక నేను రావాలి దేవుడా అంటే ఊరికి వస్తుంది. మరి అందరం కలిసి పోయి దేవుడు స్తుతిస్తామన్నటువంటి హృదయాలు ఎంతమందికి ఉన్నాయి? ఇక్కడ ఎంత చక్కగా రాస్తాడు పిల్లలు, ఎంత చక్కగా రాస్తాడు భక్తులు. మోట ప్రకాశం చాలా చక్కనైనటువంటి మాటలు ఇక్కడ రాస్తూ ఉంటారు. చివరి వచనంలో 10వ వచనంలో అక్కడ ఏమంటారు తెలుసా? వర్తిండ కొలది చెల్లింతము లోక స్వార్థ ఖర్చులనెల్లా. మనకు లోక ఖర్చే కావాలి. ఆడ 10 రూపాయలు వచ్చిందంటే 5 రూపాయలకి లోకనే. ఆడ 10 రూపాయలు 20 రూపాయలు వచ్చిందంటే 30 రూపాయలకి లోకనే. ఆడిక్కడ వచ్చిన తర్వాత ఇంటికాడ కొట్టుడే, ఇంటికాడ కొట్టిన తర్వాత దాపనం పెట్టుడే కదా. ఏమైతే మరి ఇంటికాడ కొడితే ఆ ధనంలో చేయో ఏదో దెబ్బకి ఆడికెళ్ళి చక్కగా బయటవా. ఎందుకు చెప్తున్న పిల్లలు ఇక్కడ ఏమంటున్నారు చూడండి. వర్తిల్ దక్కలని చెల్లించమా లోక వ్యర్థ ఖర్చునెల్లా మళ్ళించమా. మీరు బాగుపడాలి, మీ కుటుంబం బాగుపడాలి, మీ సంఘం బాగుపడాలి. అయ్యగారికి మన అవసరమా? మీరు తాగితేంది, తందనాడితే కొట్టుకుంటేంది, కానీ నా బిడ్డకు పడిపోకూడదు, నా సంఘం పడిపోకూడదు, నా సంఘం అందు దుష్టత్వంలో ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఆ యొక్క విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని గుర్తు చేస్తూ ఉన్నట్టు కనుకనే దేవుని ఆశీర్వాదం ఇదిగో ఇక్కడ ఇస్తా ఉన్నారు కదా. ఎందుకంటే ఆశీర్వాదం ఉన్నాయి మన ముందే, శాపములు మన ముందే ఉన్నాయి. కనుక ఇది మనం గుర్తుంచుకొని ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి సిలువలో ఉన్నటువంటి సత్యం, సిలువలో ఉన్నటువంటి సత్యం, ఆ మార్గమును మనం చూసుకొని దేవుని సన్నిధి విజయం పొందాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అటువంటి కృప దేవుడు మనకు దయచేయగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరముల తండ్రి, నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీ సన్నిధానంలో నా ప్రభువా ఇదిగో ఈ కొత్తకాల పండుగలో సత్యమైనటువంటి మార్గాన్ని మేము తెలుసుకొని నీతి కలిగినటువంటి సత్యాన్ని మేము గ్రహించటకు నీ వాక్ల ద్వారా మమ్మల్ని నడిపించిన దేవా, మా జీవితాలు, మా సంఘము, మా హృదయాలు, మా కుటుంబాలు ఆయనకి ఆశీర్వదింపబడడానికి మేమందరం కూడా పాల్పడినట్లు నీ ఆత్మ శక్తి మాకు దయచేయండి. మా ప్రభువైన యేసు నామమును బట్టి బతిమాలి వేడుకుంటున్నాను స్వామి. అందరం కలిసి లేచి నిలబడి మన విశ్వాసంలో మరొకసారి బయటపడుతున్నాం. మన విశ్వాసంలో బయటపడుతున్నాం.